ఆకాశమే హద్దుగా ఆత్మవిశ్వాసమే ఊపిరిగా ఆ దివ్యాంగ విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సాధారణ వ్యక్తులకు సైతం సవాల్ విసిరే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగు గడ్డ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహస యాత్ర విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు మంచు పర్వతాలని అధిగమించి ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు. శారీరక వైకల్యం అనేది కేవలం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించిన ఈ విద్యార్థుల విజయ గాథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఎవరెస్ట్ అధిరోహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లేంటి, ఆ విజయానందంపై విద్యార్థులు ఏమంటున్నారు? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడం అంటే అంత చిన్న విషయం కాదు. దాదాపు 21 మంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో 21 మందిని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా డిసేబుల్డ్ పర్సన్స్. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. వీరంతా దాదాపు మొత్తం కూడా 21 మంది మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు, సేఫ్గా తిరిగి వెనక్కి వచ్చారు. ప్రస్తుతం మనతో ట్రైన్ మొత్తం అంటే మీరు మొత్తం ఏదైతే అధిరోహించే సమయంలో కూడా ఎటువంటి స్ట్రగుల్ ఫీల్, మొత్తం డిసేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్? సార్, యాక్చువల్గా వీళ్ళలో అన్ని రకాల డిజబిలిటీస్ వాళ్ళు ఉన్నారండి. విజువల్ ఇంపైర్డ్ ఉన్నారు, హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నారు, ఆర్థోపెడికల్ ఇంపైర్డ్, ఇలా రకరకాల డిజబిలిటీస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రాష్ట్రం నలుమూలలో 26 జిల్లాల నుంచి ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వికలాంగుల పిల్లలు. మన దగ్గర ఉన్నారు పిల్లలు. సాధించగల సత్తా మన వాళ్ళ దగ్గర ఉంది. కొంచెం అవకాశం ఇస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించి చూపించగలరు, అంటే ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవగలరు అని సాధించడానికి వాళ్ళకి మంచి అవకాశం కల్పించారు. దీనికి చాలా మేమందరం ఈ పిల్లల తరఫున మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. సో ఎవరైనా అంటే తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. దానికి నిదర్శనం ఈ పిల్లలు చేసి చూపించారు. ఒక అవకాశం అందిస్తే, ఒక చేయూతను అందిస్తే, అంటే అవకాశం అనేది అడ్డు కాదు, అవకల్యం అనేది కాదు, అది డిజబిలిటీలోనే ఉందండి. ఎబిలిటీ ఉంది వాళ్ళల్లో కూడా. అది ఐడెంటిఫై చేయడంలోనే ప్రతి ఒక్కళ్ళ కృషి అవసరం. సో వీళ్ళకి ఇంత అవకాశం ఇచ్చి, వీళ్ళని ఇంత ప్రోత్సహించి, వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి అవకాశం ఇచ్చిన ఎస్పీడీ గారికి, లోకేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు పట్టిందండి? అంటే దాదాపు వెళ్ళొచ్చిన తర్వాత లోకేష్ ఏం చెప్పారు? సార్, వెళ్ళడానికి ముందుగా మినిస్టర్ గారిని ఆశీర్వదించారండి పిల్లలందరినీ. వాళ్ళకి వెన్నుదన్నుగా దాదాపుగా గంటన్నర ఆయన వాల్యుబుల్ టైం, ఒక గంటన్నర టైం పిల్లలతో స్పెండ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. మీరందరూ ఇంతకుముందు చూస్తుంటారు వీడియోస్ అన్ని. ప్రతి ఒక్కళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారండి. వాళ్ళ మనసుల్లో ఏముంది అని చక్కగా తెలుసుకున్నారు. వాళ్ళలో ఆల్ ద బెస్ట్, మీరు ప్రపంచానికి చాలా చూపించాలి. ఇలాంటి అవకాశం ఒక్కసారి కాదు, చాలా మందికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా మనం ప్రోత్సహిస్తామని చెప్పి సార్ మాట ఇచ్చారండి. మీకు ఎట్లా అనిపించింది? మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత? ఆ ఫీల్ ఎలా ఉంది? మాకు 13 days పట్టింది. 7 days ఎక్కడానికి, 3 days దిగడానికి. మాకు అంటే ఇది ఎక్కడం మేము ఫస్ట్ టైం. అంటే మేము ఎక్కుతున్నప్పుడు మాకు కాళ్ళని నొప్పులు వచ్చేసి పుల్ అయిపోయింది. అలాగే సార్ వాళ్ళందరూ మమ్మల్ని మోటివేట్ చేశారు, ఇట్లా ఎక్కండి అని. సర్లే అని మేము ఎక్కాక మాకు చాలా అనిపించింది. ఎవరెస్ట్ బేస్ క్యాంపు క్లైమ్ చేసిన తర్వాత మాకు చాలా బాగా హ్యాపీ. మీరు ఏ స్కూల్లో చదువుతున్నా, ఎక్కడ చదువుతున్నా, ఎట్లా అనిపించింది ఎవరెస్ట్? చాలా హ్యాపీ అనిపించింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలంటే భయం ఉంది. హైట్ ఎక్కాలంటే ఎక్కలేమో అనుకుంటే ఎక్కేసినాము. చాలా మా అమ్మ మన సంతోషం అవుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరే స్కూల్ చదువుతున్నారు, ఎట్లా అనిపించింది? నేను సత్యసాయి జిల్లాలో చదువుతున్నాను. సత్యసాయి జిల్లా తనకల్ మండలం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కడం అంటే చాలా చిన్నది అనుకున్నాను. నేను ఫీల్ అవడం చాలా చిన్నది, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్న తర్వాత నేను అక్కడ వెళ్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించి, చాలా దూరంగా ఉన్నింది, ఎక్కలేకపోతున్నాను అని నా ఫీలింగ్ వచ్చింది. నేను ఎక్కలేనని ఫీల్ అయిన తర్వాత మాకు సార్ వాళ్ళు చెప్పారు, బాగా మోటివేట్ చేశారు. మా వెంటాడు వచ్చిన సార్ వాళ్ళు కానీ, కోచ్లు కానీ, ఇలాంటి వాళ్ళందరూ మాకు మోటివేట్ చేసి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పోయేటప్పుడే మేము హ్యాపీగా వెళ్ళిపోయాము. అంటే మాకు ఇది ఎక్కిన తర్వాత అక్కడ జెండా నాటడం మాకు చాలా హ్యాపీగా ఉన్నింది. థ్యాంక్ యూ సార్. మీకు ఎట్లా కనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత దూరం వెళ్ళడం అంటే చాలా చిన్న విషయంగా, అట్లాంటి డిజేబుల్ పీపుల్స్ వెళ్ళినాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఎక్కడ ఏ స్కూల్ చదువుతారు, ఎట్లా కనిపించింది? నాది
శ్రీకాకుళం డిస్టిక్ మిల్లేపూడి మండలం హీరాపురం విలేజ్. నా స్కూల్ చేపరా జడ్పీహెచ్ఎస్ హై స్కూల్. చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి పిల్లలు కూడా ఇంత దూరం వెళ్ళి ఫ్లైట్లో జర్నీ చేసి ఇంత దూరం వెళ్ళి ఎవరెస్ట్ క్లైమ్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎట్లా కనిపిస్తుంది? అంటే కొండ ఎక్కిన తర్వాత, ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత జాతీయ జెండా పైన ఎగరవేసింది, ఆ ఫీల్ ఎట్లా? ఎందుకంటే వెళ్ళేదారిలో చాలా పెయిన్స్ వచ్చినాయి, కాళ్ళు నొప్పులు, తర్వాత చాలా స్ట్రగుల్ కూడా పడ్డారు కదా. బాగా స్ట్రగుల్ గట్ట బాగా పడ్డాం. కాళ్ళు నొప్పులు, బొబ్బలు వచ్చడం, కళ్ళు తిరిగి పడడం, తలనొప్పి, అట్లే మొత్తం అన్నీ వచ్చాయి. ఫీలింగ్ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోయాం. మొత్తం చూడొచ్చు 21 మంది కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళకు చెందిన వాళ్ళు, డిసేబుల్ పర్సన్స్. వీళ్ళంతా కూడా దాదాపు ఎన్నో ఇబ్బందుల మధ్య అటు వీళ్ళు ఎవరెస్ట్ అధిరోహించే దాదాపు 14 రోజుల శ్రమ మొత్తం అనేది కూడా వీళ్ళు పైకెక్కిన తర్వాత జాతీయ జెండా ఎగరవేయడంతో కూడా మొత్తం అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పడినటువంటి శ్రమ వృధా కాలేదు, ఖచ్చితంగా ఎవరెస్ట్ అధిరోహించి నిరూపించగలమంటూ కూడా వీళ్ళంతా నిరూపించినటువంటి పరిస్థితి. మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా అటు విద్యార్థులను కూడా అభినందించిన సిచ్యువేషన్. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.